कामो धीरः अमृतस्वयंभूरसेन तृप्तो न कुतश्च नौनः तमेव विद्वान् न बिभाय मृत्योरात्मानं धीरम् अजरं युवानम् पुण्डरीकं नवद्वारं त्रिभिर्गुणेभिरावृतं तस्मिन् तद्यक्षमात्मन्वत्तद्वै ब्रह्मविदो विदुः। ఓం శాంతి శాంతి శాంతి। ఈ యొక్క సహజ వైదిక క్రియాత్మక యోగాభ్యాసము మరియు సంధ్య యోగా బ్రహ్మ సాక్షాత్కారం ప్రశిక్షణకు వచ్చేసినటువంటి సాధకులకందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం। సంధ్యోపాసన ద్వారా ఈ యొక్క ధ్యానం చేస్తూ యోగ సాధన చేస్తూ బ్రహ్మ సాక్షాత్కారం పొందేటువంటి స్థితిలో ఉపస్తరణం అభిధానం సత్యం యశ శ్రీర్మే శ్రీ శ్రేయతాం ఆచమన మంత్రం అంగస్పర్శ మార్జన మంత్ర ప్రకరణాలు పూర్తయ్యాయి కాబట్టి ముందుకు వెళ్ళడానికి అంతకంటే ముందు ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలి। నిన్న సమయం సరిపోలేదు కాబట్టి ఈరోజు సందేహ నివృత్తి ఉపస్తరణం నుంచి మార్జన మంత్రాల వరకు ఈ 4 ప్రకరణంలో వీటి పట్ల ఏమైనా సందేహం ఉన్నట్లయితే వ్యక్తపరచగలరు, లేదంటే ముందుకు వెళ్ళి ఓం మహేశ్వరమ్మ గారు రానట్టున్నారు। మునిగారు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ముందుకెళ్ళనా? సందేహాలు ఉన్నాయా? ఒక సందేహం అజది, మార్జన మంత్రాల లోపల మనము ఈ 8 అంశాల మీద పరమాత్మను ప్రార్థిస్తాం। నా కన్నులు, నా నాసిక, ఆ విధంగా అన్ని అంగాలపైన। కానీ నా ప్రశ్న ఏంటంటే, మరి నన్ను పవిత్రం చేయమని ఎందుకు లేదు? అంగాలనే అడుగుతున్నాడు జీవాత్మ, నన్ను కూడా పవిత్రం చేయమని చెప్పి ఆ భావన ఎక్కడ వ్యక్తం కాలేదు, అంగాల గురించే చెప్తున్నాడు। ఓం మునిగారి ప్రశ్న చాలా చాలా అమాయకంగా ఉంటాయి, మీకు లోతు ఎరగకుండా భగవంతుడు ప్రత్యక్షంగా చూపిస్తున్నటువంటిది దృష్టాంతం చెప్తే వారికి అర్థమవుతుంటారు। ఇదే విషయము ఇక్కడ భగవంతుడు అధ్యాత్మంలో ఏ రకంగానైతే జీవాత్మలకు చేస్తున్నాడో, భౌతిక పరకంగా జన్మనిచ్చినటువంటి తల్లి శిశువులకు స్నానం చేయించడం బయటే చేయిస్తుంది। ఈ మార్జన మంత్రాలలో బయటకు కనిపించే అంగాలలో కాదు, కళ్ళు కనిపిస్తలేవు అంటే కంట్లో ఉన్న ఊసులు తుడవడం కాదు, దృష్టికోణం కనిపిస్తున్నటువంటి రూపం భౌతిక పరకంగా అద్దంలో చూపిస్తుంటే మనకు కనిపించేది ఒకటి, మనం చూసుకునేది ఇంకొకటి। మనల్ని మనం చూసుకోవడానికి కుడి చెయ్యి వైపుకు, కుడి కాలు కుడి వైపుకు, ఎడమ కాలు ఎడమ వైపుకు ఈ రకంగా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాం। అద్దం మాత్రం దానిని
ఉల్టా చూపిస్తుంటుంది, విపరీత దిశలో చూపిస్తుంటుంది. ఎడమది కుడికి, కుడిది ఎడమకు. దీనికి కారణం ఏమిటనేటువంటిది మస్తిష్కంలో ఆ యొక్క బయటకెళ్ళి వచ్చేటువంటి రూపము లోపలికి వెళ్ళిన తర్వాత దాన్ని తారుమారు చేసి యథార్థ స్వరూపాన్ని మనకు ప్రదర్శిస్తుంటుంది. దానికి కారణం ఇక్కడ చిత్రంలో పెట్టడం జరిగింది. అందువల్ల ఇక్కడ భూ పునాతు శిరస్సి అంటే ఈ శిరస్సు ఈ యొక్క స్థూలమైనటువంటి మస్తిష్క తంతువులను శుద్ధి చేయట్లేదు భగవంతుడు. ఈ మస్తిష్కము అనేటువంటి మెదడు కణాలు, ఈ మెదడు అనే రూపమును ఒకవేళ శుద్ధి చేస్తున్నట్టయితే భగవంతుని మాయాస్వరూపం సరిపోదు. భగవంతునికి సైతము మన వలె భౌతిక దేహ ధారణ చేసుకొని కళ్ళతో చూస్తూ చేతులతో శుద్ధి చేయాల్సి వస్తుంటుంది. ఏ రకంగా తల్లి శిశువుకు స్నానం చేయిస్తుంటారు ఆ విధంగా ఇక్కడ భూ పునాతు శిరసి అంటే స్వర్గం నుంచి స్వర్గ సుఖమును ఏవగించి ఈ దేహబంధంలోకి రావడానికి కారణమైనటువంటి ప్రారబ్ధమును అనుభవింపచేసి శుద్ధి చేయడం, ఆ ప్రారబ్ధాన్ని ప్రక్షాళితం గావింపజేయడం. దాని గురించే మనము దారి తప్పిపోతుంటే రాయబారం పంపి రారమ్మని దగ్గరికి పిలిపించుకొని కూర్చుండబెట్టి ఈ వేద జ్ఞానంతో హితబోధ చేస్తూ మనకు కనువిప్పు కలిగిస్తున్నటువంటి ఈ ప్రక్షాళన ఇది. అంగాల ప్రక్షాళన కాదు, అంగముల యొక్క మాధ్యమం బయటకు చూపించేటువంటిది. మాధ్యమముల ద్వారా రహస్యాన్ని అనుభూతంగా తెలుసుకోజేసేటువంటిది. భువః పునాతు నేత్రయో, భూ పునాతు శిరసి ప్రారబ్ధం, భువః పునాతు నేత్రయో ఇది దృష్టికోణం, బయట కనిపిస్తున్నటువంటి దృష్టికోణం. తద్వారా మనం అవగాహన చేసుకొని ఆచరించేటువంటి దృష్టికోణం. ఇవి రెండు కళ్ళు, జ్ఞాననేత్రం. ఈ రెండు దృష్టికోణాలు. శ్రవణం మనకు వినిపిస్తున్నటువంటిది, తద్వారా బోధపడుతున్నటువంటిది. ఈ శ్రవణం, ఈ రెండింటి ఈ యొక్క అవగాహనను శుద్ధి చేయాలి. అంతేగాని ఈ యొక్క చెవులు వినబడతలేవంటే గుబిలి తీయడం, దానికి ప్రయత్నం చేయడం ఆ రకంగా కాదు. ఈ గుబిలి, ఈ వినబడకపోవడం ఇదంతా భౌతికం. ఈ భౌతికానికి మనం చేసుకోవాల్సినటువంటి పురుషార్థ అనుసారంగా చేతులు కాళ్ళు అన్నీ ఇచ్చాడు. మనకు అసువిధగా ఉన్నట్టయితే సహాయం తీసుకోమని చెప్పేసి తల్లిదండ్రులను ఇచ్చాడు. కులవృత్తుల పేరుతోటి మంగళవాణి చేత గుబిలి తీయిస్తున్నాడు, శుద్ధి చేయిస్తున్నాడు. ఈ రకంగా భౌతికంగా మనం ఏదైతే భగవంతుణ్ణి ఊహించుకుంటున్నాం అది భౌతిక పరంగా కాదు. మునిగారు అడిగినటువంటిది వారికి అన్నీ తెలుసు, కానీ సామాన్యులకు అందరికీ యూట్యూబ్లో అందరూ చూస్తున్నారు ఉత్సుకతోటి, వారికి అవగాహన కలగాలని చెప్పేసి ఈ ప్రశ్న అడగడం అది యథార్థం. ఎవరు అడగట్లేదని చెప్పేసి తను ప్రారంభించారు. దీంట్లో ఎంత అమాయకంగా ఉందో అంత సహజంగా కూడా ఉంది. ప్రశ్న ఉదయించాలి, ప్రశ్నిస్తుంటేనే జ్ఞానం అనేటువంటిది తెలుస్తుంటుంది. కాబట్టి ఈ అంగములను శుద్ధి చేయడం కాదు. ఇప్పుడు వారు ఇదివరకు సత్రంలో ప్రశ్నించినది ఏంటంటే, ఈ సత్రం ఆరంభంలో కూడా ప్రశ్నించాడేమనంటే, భూ పునాత శిరసి భూ పునాత నేత్రయు అని ఈ అంగ ప్రత్యంగములను తోటి మనం ప్రార్థన పత్రము భగవంతుని తోటి అభ్యర్థన చేస్తున్నట్టయితే సమాధానంగా వాచం తేషుంధామి, ప్రాణం తేషుంధామి అని ఈ రకంగా చెప్పుకుంటూ మేఘ్రం అని అన్నారు. మేఘ్రము అన్నదానికి శిష్ణం అనే అర్థం వస్తుంటుంది. శిష్ణం అని అంటే మనకు కనిపించే శిష్ణం కాదు,
మస్తిష్కంలో ఉండేటువంటి మన పురోభివృద్ధికి కారణమయ్యేటువంటి విషయం. అది చిత్రం కూడా పెట్టడం జరిగింది. ఈ విధంగా లోతైన వాటిని తేలికగా అడిగి మనల్ని సందేహ నివృత్తి గావిస్తూ సహజమైనటువంటి స్థితిలో ఉపస్థితం చేస్తుంటారు ముని గారు. అందుకని అందరూ గమనించాల్సింది ఏంటంటే, అంగములను శుద్ధి చేయడానికి భగవంతుడు చేయట్లేదు. భగవంతుడు చేసేటువంటిది ఆధ్యాత్మికం చేస్తున్నాడు. ఆధ్యాత్మపరకంగా ఆత్మ యొక్క ప్రక్షాళన, ప్రారంభ ప్రక్షాళన, అవగాహన లోపం. నిన్న ఓంప్రకాష్ అంటున్నాడు, చూడండి, శబ్దం మీద దృష్టి పెట్టాడు. ఏమంటున్నాడంటే, పునః అంటే మళ్ళీ మరొకసారి. భూహు పునాత్ శిరసి అన్నప్పుడు ప్రారంధాన్ని శుద్ధి చేసినటువంటి ఓ భగవంతుడా, సత్యం పునాత్ శిరసి, పునః అంటే మళ్ళీ ఇంకొకసారి. అంటే ఇదివరకు చేసినప్పుడు నేను గుర్తించలేదు, ఇప్పుడు తప్పు చేసి వచ్చాను, నా తప్పు నాకు తెలిసి నాకు బుద్ధి వచ్చింది, ఇక నేను తప్పు చెయ్యను, ఇక మీరు చెప్పినట్టుగా నేను వింటాను. ఓ భగవంతుడా, నాకు బుద్ధి వచ్చింది, నేను కళ్ళు తెరుచుకున్నాను, నేను ఎన్నో జన్మలో ఎన్నో రకాలుగా ఎన్నెన్నో జన్మలో ఎన్నో అవమానాలు సహించుకున్నాను, అపమానములను సహించుకున్నాను, ఎన్నో తిరస్కారములను సహించుకున్నాను. ఇంకా మూగ పశువుల్లో పక్షి పశువుల్లో వెళ్ళినప్పుడైతే కాళ్ళు చేతులు కట్టేసి పీక కోసి కీమా కొట్టుకొని తిన్నా, అంతగా అనుభవించా. విసర్జనంలో తిని వదిలేశారు, ఆ ఎరువుగా మారి మరి ఆహార పదార్థంగా మళ్ళీ అన్నం రూపంలోకి వచ్చేసి ఉద్ధరించబడ్డారు. ఈ విధముగా మళ్ళీ ఇంకొకసారి నాకు ఒక్క అవకాశం, ఇదివరకు గత తప్పులు జరిగినాయి, ఇక నేను తప్పు చెయ్యను, నేను మేలుకొన్నాను, నన్ను ధరించి సత్యం పునఃశిరసి మళ్ళీ అని ఈ విధంగా చెప్పడం దేనికి జరిగింది. ఇది అంగాలలో కాదు. అంగాలలో తల్లిదండ్రులను పురమాయించాడు కదా, అసమర్థతలో సేవ చేయడానికి భార్య పిల్లలను పురమాయిస్తున్నాడు కదా, తల్లిదండ్రి యొక్క అనుపస్థితిలో భార్య పిల్లల్ని సేవ చేయాలి. అందుకని అంగాలలో భగవంతుడు తెలియదు. అంగాలను పట్టుకోవాల్సినటువంటి స్థితి భగవంతునికి ఉన్నది అని అంటే అతడు సరిహద్దుల్లోకి, రూపురేఖల యొక్క సరిహద్దులోకి వస్తున్నాడు, దేహాకృతిలోకి వస్తున్నాడు. అందుకని దేహాకృతి రహితంగా ఉంటాడు. అతడు దేహ ఆకృతి లోపల ఉండి, ఒక శరీరం లోపల ఉండి మన దేహసేవ చేయడు. అలా ఊహించుకోవడం కూడా అవిద్య అవుతుంది. కాబట్టి ఆ రకంగా ఊహించుకోకూడదు. ధన్యవాదం ఆచార్య. రెండవ స్ఫూర్తిగా సమాధానం లభించింది. అంటే ఇంద్రియములను శుద్ధి చేయడం కాదు, ఇంద్రియముల ద్వారా ఇంద్రియముల సాధనములు, ఇంద్రియములు ఏ విధంగా ఉపయోగించుకొని నన్ను నేను తెలుసుకోవాలనే భావన చక్కగా వ్యక్తం చేశారు. ధన్యవాదములు. ఓం లక్ష్మణ్ గారు. ఓం నమస్తే ఆచార్యజీ. లక్ష్మణ్ మంచిర్యాల ఆచార్యజీ. నా ప్రశ్న ఏంటంటే, అంగస్పర్శ మంత్రంలో ఓం వాక్ వాక్, ఓం ప్రాణ ప్రాణ, ఓం చక్షు చక్షు, ఓం శ్రోత్రం శ్రోత్రం, వాక్ వాక్, ప్రాణ ప్రాణ, కళ్ళు రెండు ఉన్నాయి, అలాగే ముక్కు పుటాలు రెండు ఉన్నాయి. మనము చూసేది దృశ్యము ఒకటే, అలాగే మరి ఎందుకు చూసేటువంటి దృశ్యం ఒకటే అయినప్పుడు ఈ కళ్ళు ఎందుకు ఇచ్చాడు? శ్వాసను తీసుకునేది, శ్వాస ఒకటే తీసుకునేది, అలాగే ప్రశ్వాస వదిలేది కూడా ఒకటే. మరి ఈ రెండు ముక్కు పుటాలు ఎందుకు ఇచ్చారు? ఇది నా ప్రశ్న ఆచార్య. దీంట్లో రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే,
అసమర్థ స్థితిలో ఒకటి పని చేయకుండా ఒకటి పని చేసినా జీవనం కొనసాగుతుంటుంది ఒకటి. ఇంకొకటి ఇంత వివరంగా వస్తున్నది విషయం. ఒకటి ఏంటంటే ప్రాణ ప్రాణ, ఒకటి శ్వాస తీసుకునేటువంటిది, ఇంకొకటి వదిలేటువంటిది. తీసుకోవటం ఎంత ముఖ్యమో వదలటం కూడా అంతే ముఖ్యం అనేటువంటిది దీని ద్వారా భగవంతుడు ప్రత్యక్షంగా చూపిస్తున్నాడు. కాబట్టి మనము తీసుకునే దానిని ఒక్కదానిని ప్రత్యేకతతో గుర్తించినట్టయితే మరి వదిలేటువంటిది దానిని కూడా గుర్తించాలనేటువంటి అభిప్రాయం. ఇది రెండవది. చక్షు చూస్తున్నటువంటిది, కళ్ళకు తోటి ప్రత్యక్షంగా చూస్తున్నటువంటిదే సత్యం అని నమ్ముతాము అని ఈ యొక్క కమ్యూనిస్టులు ఎవరైతే అంటుంటారో వారిని ఎడాపెడా వాయించిపోతున్నాడు. కనపడంది కూడా ఉంది, దీనిని గ్రహించమని. లేదంటే మూసుకో నోరు మూసుకో నోరు మూసుకో అని చెప్పేసి మాస్క్ పెట్టించి కరోనాతోటి చూపించగలిగాడు. మరి ఇది కళ్ళకు కనిపించదు కదా కరోనా. మరి కరోనా నియమాలను పాటించారా లేదా? వ్యాక్సిన్ వేసుకున్నారా లేదా? అది గమనించాలి. అందుకని ఇక్కడ చక్షు అంటే రెండు కళ్ళు దీంట్లో చూపిస్తున్నాడు కదా. ఒకటే కనిపించినప్పుడు సరిగా ఈ దృష్టికోణం ఒకటి కనిపించినా ఒకటి కనిపించకుండా ఉంటే ఓ గుడ్డోడా ఓ గుడ్డోడా అని తిట్టించి చూపిస్తున్నాడు భగవంతుడు. తిట్టించి చూపించడం ఎందుకు అని అంటే, ఇక ముందు నువ్వు ఈ గుడ్డితనాన్ని స్వీకరించకూడదు, ఇటువంటి వికలాంగత్వానికి ప్రయాసపడకూడదు, దానిని దరిదాపులోకి రానివ్వకూడదు, నువ్వు పరిపూర్ణంగా ఉండాలి. అందుకని ఇటువంటి అసమర్థత నుంచి నువ్వు వైదొలగాలి అని చెప్పేసి. సమర్థత అసమర్థత, అసంతృప్తి తృప్తి. నువ్వు అసంతృప్తి నుండి వచ్చావు కాబట్టి తృప్తి దశకు నువ్వు వెళ్ళాలి. అంతేగాని నీవు మళ్ళీ అసమర్థతని కూడగట్టుకోకూడదు అనేటువంటి. శ్రోత్రం శ్రవణం, ఈ కర్ణ శష్కులీలు కాదు, చెవులు కాదు. ఈ రూపకంగా చూస్తే ఒకటి చెడిపోయినా ఇంకొకటి ఉంటుందని. ఇక రెండవ అర్థం ఏంటంటే, ఒకటి ప్రత్యక్షంగా ధ్వనిని, ఎవరి మాటలైతే మనం వింటున్నామో ఈ మాటల వెనుక వారి అభిప్రాయం ఏంటిదనేది మనం గ్రహించేటువంటి ఈ రెండు కోణములకు అక్కడ చెప్పబడింది. అందుకని ఈ కనబడుతున్నటువంటి ఈ ముక్కు పుటలు, ఈ చెవులు, ఈ రెండింటి గురించి కాదు, కన్నుల గురించి కాదు. ఈ రకంగా తీసుకుంటే ఒకవైపు ఒకటి పని చేయకుండా ఒకటి పని చేసినా జీవితం కొనసాగుతుంటుంది అనేటువంటి చెప్పేటువంటి అభిప్రాయం. ఇక ఆధ్యాత్మపరకంగా తీసుకుంటే బయటకు కనిపిస్తున్నటువంటిది ఒకటి, దాని అభిప్రాయము ఇంకొక రూపకంగా ఉంటుంది. అందుకని ఈ రెండు కోణాలు. ఓం ధన్యవాదాలు ఆచార్య. ఇంకా ఎవరి దగ్గరైనా సందేహాలు ఉంటే అడగండి, లేదంటే ముందుకు వెళ్ళిపోతుంది ప్రకటన. ఓం. ఇక ఈ సంధ్యా ప్రకరణాన్ని ఇక్కడే కొంతవరకు ఆపివేసి మన యోగ సాధనలోకి వెళ్ళిపోయాం. ఇక్కడ ధారణ ప్రకరణం మనది పూర్తయింది. ఈ ధారణ తర్వాత ఇప్పుడు ధ్యానం. ఈ ధ్యానం శబ్దము ధ్యై చింతాయాం, చింతన చేయాలి. చింతన చేస్తుంటే దీని ద్వారా మనకు అవగాహన ఏదైతే అవుతుంటుందో, అనుభవంతో జ్ఞాననేత్రం, కనులు ఏ రకమైతే తెరుచుకుంటామో ఆ విధముగా దాని గురించి చేయాలి. వాస్తవికంగా ఇక్కడ చెప్పబడుతున్నది ఏంటంటే, ధ్యానము అంటే చేసేది ఏమీ ఉండదు.
ధ్యానం పేరు మీద ఏమీ చేయకూడదు. ఇక్కడ దీనికి ఇంగ్లీష్లో శబ్దం ఏంటంటే మిడ్ స్టేషన్. మిడ్ అంటే మధ్యం, కేంద్ర బిందువు, అక్కడికి వెళ్ళడం. ఈ ధ్యానములు ఆ కేంద్రానికి, ఇదివరకు దేహమును అంగములను పట్టుకొని విక్షిప్తమైనటువంటి మన వ్యక్తిత్వము కేంద్రం దగ్గరికి వెళ్ళాలి, మూలంలోకి వెళ్ళాలి. మిడ్ స్టేషన్ మెడిటేషన్ అంటారు. మెడిటేషన్ ధ్యానం అని చెప్తుంటారు. దాని యొక్క అభిప్రాయం ఏంటంటే ముఖ్య కేంద్ర బిందువు, అక్కడికి చేరుకోవాలి. ఈ ధ్యానములు మనం చేయాల్సింది ఏంటంటే ప్రాణాయామాలు చేయకూడదు, అంగ ప్రత్యంగములను కదిలించకూడదు. కదల్లేని ఆ పరమేశ్వరుడు ఏ రకంగానైతే స్థిరముగా ఉన్నాడో ఆ విధముగా మనము ఈ యొక్క ఆసనంలో కూర్చుని కదలకుండా ఉండగలగాలి. అందుకని ఈ యొక్క వేరే ప్రక్రియలు ఏవి చేసినా మనం కదలడం జరుగుతూ ఉంటుంటుంది. కాబట్టి దీనికి ఈ మెడిటేషన్ అంటే మధ్య కేంద్ర బిందువులో ఉండడం అంటూ ఉండదు. అది ధ్యానానికి భంగం కలుగుతుంటుంది. అందుకని తత్ర ప్రత్యేకత తానత ధ్యానం. పతంజలి మహర్షి చెప్తున్నది ఏంటంటే తత్ర ప్రత్యేకత తానత. ప్రత్యేకత అంటే తదేక దృష్టి, తన్మయత్వం. ఇప్పుడు ఉదాహరణకు ఎవరైనా ఏదైనా విషయం ఆలోచిస్తూ స్థానువుల నిశ్చేష్టంగా ఉంటుంటారు, కన్నార్పకుండా చూస్తుంటారు. వారి ముందు నుంచే జరగకూడని పరిస్థితులు జరిగినా కూడా వారు దానికి స్పందించారు. ఎందుకు అంటే వారు పరధ్యానంలో ఉన్నారు. ఆ విధంగా ఉండడం, దీనిని ధ్యానం అంటుంటారు. దీనిని తెలుగు భాషలో బీరిపోవడం అంటే నిశ్చేష్టంగా, కన్నార్పకుండా, కదలకుండా ఉండడం. వారిని స్పందింపజేయడానికి ఎంత పిలిచినా పలకరు. మనము చేత్తో పట్టి వారిని కుదిపితే కానీ ఇహలోకానికి రారు. వారు పరధ్యానంలో ఉన్నారు. ఆ విధంగా తత్ర ప్రత్యేకత తానత, నిరంతరంగా ధారా ప్రవాహంగా అదే తన్మయత్వ భావంతో అటువంటి స్థితిలో ఉండడం ధ్యానం అంటారు. ఈ విధంగా ఉండేటప్పుడు పతంజలి మహర్షి చెప్తున్నది ఏంటంటే నిర్విచార వైశారథ్యే అధ్యాత్మ ప్రసాద. ఈ విధంగా ఆ బీరిపోయేటువంటి వారు స్థానువులుగా ఒక శిలా ప్రతిమ వలె, ఒక మూర్తి విగ్రహం వలె చేష్టారహితంగా కదలిక లేకుండా ఉండిపోతుంటారు. అదే విధంగా ఇక్కడ కూడా మనం కదలిక లేకుండా ఉండాలి. కదలిక దేహంతోటే కాదు, భావజాలంతో కూడా ఉండకూడదు అని పతంజలి మహర్షి చెప్తున్నాడు. అందుకే నిర్గత విచార నిర్విచార. ఎవరైతే ఈ కన్నార్పకుండా, కదలకుండా బీరిపోయి చూస్తున్నారో వారిలో ఎటువంటి భావజాలం ఉండదు. కాబట్టి ఈ ధ్యానంలో నిర్విచారం, నిర్గత విచారం, నిర్విచారం, ఆలోచన, చింతన, మనన, నిధిధ్యాసనం వంటి ఏ ప్రక్రియలు ఉండకూడదు. ఏవి ఉండనటువంటి నిర్మల స్థితిలోనే రాబోయే సాక్షాత్కార ప్రకరణంలో సాక్షాత్కారం జరుగుతుంది. ఈ నిర్మల స్థితిలోనే, అందుకే భగవంతుడు ప్రత్యక్ష దృష్టాంతాన్ని చూపిస్తున్నాడు. నూనెలో, నీళ్ళలో అవి కదలకుండా స్థానువుల ఒక స్థిరముగా ఉంటే మన ప్రతిబింబం సైతం దాంట్లో కనిపిస్తుంది. ఆ నూనెలో, నీళ్ళలో, నెయ్యిలో ఏదైనా చిన్న రాయి కానీ ఇంకేదైనా పడ్డదనుకోండి, దాంట్లో తరంగాలు వస్తుంటే మన ప్రతిబింబం కదలాడుతున్నట్టుగా చెదిరిపోతుంటుంది. అందుకని
పతంజలి మహర్షి చెప్తున్నది ఏంటంటే, నిర్విచార వైశారథ్యే అధ్యాత్మ ప్రసాద. మీకు అధ్యాత్మ ప్రసాదం కావాలి అని అంటే, అధ్యాత్మ సాక్షాత్కారం కావాలి అని అంటే, అభౌతిక అనుభూతి ఆనందం కావాలి అని అంటే, ఈ విచారం, ఈ ఆలోచన, ఈ చింతన మనన భావజాలం అనేటువంటిది వదిలిపెట్టాలి. కపిల మహర్షి చెప్తున్నది ఏంటంటే, ధ్యానం నిర్విషయం మనః, నిర్గత విషయం యస్మాత్. ఏ ధ్యాన స్థితి నుంచి అయితే విషయం, ఇది మంచిది, ఇది చెడుది, ఇది భగవంతుని విషయము, ఇది భౌతిక విషయం అనేటువంటి మూల్యాంకనం చేసేటువంటి భావజాలం వైఖరికి పోవాలి. ఎటువంటి భావజాలం లేనటువంటి నిర్మలమైనటువంటి స్థితిలోని అధ్యాత్మ ప్రసాదం, మన ఈ సాధనకు పరిష్కారం, సాక్షాత్కారం లభిస్తుంది. నిర్మల స్థితి కావాలి అని అంటే మనం ఎటువంటి ఆలోచనని పెట్టుకోకూడదు, మనం ఏ విషయాన్ని ఆలోచించకూడదు, ఏ రూపాన్ని తలుచుకోకూడదు. ఇది వైదికం. అవైదికములో అనుభవం లేని ప్రశిక్షకుల ద్వారా మీరు ఓంకారాన్ని జపించండి, మీ మనసును ఫలానా చోట పెట్టండి, మీ ఇష్టదేవుణ్ణి తలుచుకోండి, ఫలానా మంత్రాన్ని జపించండి అని వారు విషయాన్ని కావాలని పట్టిస్తుంటారు, విషయ సేవన చేయిస్తుంటారు. వైదికంలో విషయరహితం ధ్యానస్థితి, విషయ సేవనం ధ్యానం స్థితి అనబడదు. విక్షిప్త స్థితి, ఉచ్ఛృంఖల స్థితి. అందుకని మన నిజ జీవితంలోనూ అనుభవజ్ఞులు కదలకుండా ఉంటారు, తీక్ష్ణంగా ఆలోచిస్తుంటారు, లోతుగా అర్థమయ్యేలా మాట్లాడతారు. మతిస్థిమితం లేని వారు విక్షిప్తంగా మాట్లాడుతుంటారు, అర్థం లేకుండా మాట్లాడతారు, అసలు ఆలోచించడానికి అవకాశం లేకుండా మాట్లాడుతూనే ఉంటారు. అనుభవం మాట్లాడనివ్వదు, అవివేకం ఊరికి ఉండనివ్వదు. ఇంతే తేడా. నువ్వు అవివేకాన్ని ఆశ్రయిస్తే నువ్వు విషయ సేవన చేయి, నువ్వు వివేకాన్ని, జ్ఞానము స్వీకరించాలంటే ఈ విక్షిప్తతను వదిలి నిర్మలం. వర్షం వస్తున్న వర్షా ఋతువు ఆరంభ దశలో నీళ్ళన్నీ కుళ్ళులుగా ఉంటుంటాయి, మురికిగా ఉంటుంటాయి. భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం ఏంటంటే, ఆ నీళ్ళని సైతం, ఆ నీళ్ళలోంచి ఆ మురుకులు, ఆ మురుగు, ఆ మాలిన్యము, ఆ కలుపుగోలుతనాన్ని ఎంత దూరం చేసేస్తున్నాడో చూడండి ఈ చిల్లగింజల సంయోగంతో. ఆ మురుకుల నీళ్ళల్లో వరదతో కొట్టుకొస్తున్నటువంటి మట్టితో మిళితమైనటువంటి ఆ మురికి నీళ్ళలో, మురుగు అంటే మనం మోరిలో ఉండే మురికి కాదు. వర్షపు ఋతువు ఆరంభంలో వర్షం వస్తున్నప్పుడు ఎత్తుకు ప్రదేశాల నుంచి పల్లపు ప్రదేశాలకు నీరు ప్రవహించుకుంటూ వస్తున్నప్పుడు ఆ ప్రవాహ వేగానికి మట్టి దిబ్బలు, చిన్న మట్టి దిబ్బలు కరిగిపోయి ఆ నీళ్ళల్లో కలిసిపోతాయి. వాటిని మురుకులు అంటారు. అటువంటి ఆ యొక్క స్థితి
భగవంతుడు ఈ దృష్టాంతంతో నిర్మలం చేస్తున్నాడు. చిల్లగింజలు వేసి ఆ మురుకులను నీళ్లకు తెలియనటువంటి స్థితిలో ఆ మురికిని ఆ కలుపుగోలుతనములో ఉండేటువంటి అన్య వస్తువును, అనిష్ట వస్తువును, అనపేక్షిత వస్తువును, ఆ మురుగును కిందికి దింపేసి నీటిని పైకి లేపుతున్నాడు. అటువంటి నిర్మల స్థితి ఈ ధ్యాన స్థితి. ఈ ధ్యాన స్థితిలో చేయాల్సిందేమీ ఉండదు. ఈ ధ్యాన స్థితి ఒక దర్పణ స్థితి. దర్పణం నిర్మలంగా ఉన్నంత వరకు మన ప్రతిబింబాన్ని స్పష్టంగా చూపిస్తుంటారు. పతంజలి మహర్షి ఆ దర్పణం పైన ఆవరించినటువంటి మురికి మాలిన్యమును తుడిపిస్తున్నారు. నిర్విచార వైశారథ్యే అధ్యాత్మ స్థితి, అధ్యాత్మ ప్రసాద. ఈ అధ్యాత్మ ప్రసాదం లభించాలి అని అంటే, ఈ సాక్షాత్కారం లభించాలి అని అంటే, ఈ ఆలోచన, చింతన, మననం అనేటువంటిది భావజాలం, దీన్ని వదిలేయాలి. కదలకుండా కూర్చుండాలి. కన్నులు తెరిచి చూడకూడదు. దిక్కులు చూసేవారు దిక్కు తోచకుండా ఇబ్బందుల్లో పడతారు. అందుకని కళ్ళు మూసుకోవాలి. నిర్మల స్థితిలో వచ్చేటువంటి ఆ యొక్క అధ్యాత్మ ప్రసాదం, సాక్షాత్కార అనుభూతిని పొందడానికి నిర్మలంగా ఉండాలి. కపిల మహర్షి నిర్విచార ధ్యానం, నిర్విషయం ధ్యానం అంటే నిర్విషయం, విషయరహితం. ఏ స్థితి నుంచి అయితే, ఏ దర్పణం నుంచి అయితే మురికి తొలగిపోతుందో, ఏ మురుకులలో నుంచి అయితే చిల్లగింజల సంయోగంతో ఆ మురికి తొలగిపోయి స్వచ్ఛమైన నీరు తేలాడుతుందో, ఈ ధ్యాన స్థితిలో ఉండేటువంటి వ్యక్తిత్వంలోంచి ఆలోచన, విక్షిప్తత లాంటి భావజాలం తొలగిపోవాలి. ఒదిగిన వ్యక్తిత్వం పోతబోసిన మైనపు బొమ్మవోలే నిర్మలముగా ఉండాలి. ఆ స్థితిలోకి మనం చేసేటువంటి పురుషార్థంతో సాక్షాత్కారం లభిస్తుంటుంది, అక్కడ లభిస్తుంటుంది. అందు గురించి మనం నిశ్శబ్దంగా, ఎటువంటి ఆలోచన చేసుకోలేకుండా నిర్మలంగా, నిర్మల స్థితిలో, ఒదిగిన వ్యక్తిత్వంతో నిర్మల స్థితిలో సాక్షాత్కారమును స్వీకరించేందుకు సన్నద్ధముగా ఉండాలి, తత్పరతో ఉండాలి. ఏ రూపములో, ఏ భావజాలముతో, ఏ కోణములో మనకు ఆ భగవత్ స్వరూపము అభివ్యక్తమవుతుంటుందో దానిని స్వీకరించుటకు మనం మనస్థితిలో ఉండాలి. మనస్సును స్తంభింపజేసి నిర్మల స్థితిలో ఉండాలి. ఆలోచన లేకుండా ఉండాలి. తన్మయత్వ భావంతో ఉండాలి. సహజంగా ఉండాలి. ఎటువంటి అంగ ప్రత్యంగముల ఒత్తిడితోటి కానివ్వండి, లేదంటే ఎంత సమయమైంది, అయిపోయినటువంటి సమయం అనేటువంటి ఆతృత, అటువంటిది ఏమీ లేకుండా సహజమైనటువంటి స్థితిలో పనులన్నీ తీరిపోయాక, ఒత్తిడంతా తగ్గిపోయాక, ఎంత ఓపికగా మనం సహజ స్థితిలో ఉంటుంటాము ఈ ధ్యానములోని, అదే విధంగా సహజంగా ఉండాలి. ఈ నిర్మల స్థితిలో భగవత్ సాక్షాత్కారం అనేటువంటిది మనకు సంభవం అవుతుంటుంది.
అందుకని ఎటువంటి రూప ఆకృతిని స్వీకరించకూడదు, ఎటువంటి విషయానికి ప్రత్యేకత ఇవ్వకూడదు. ఈ విషయానికి ప్రత్యేకత ఇస్తే మనం విషయ సేవకులము, విషయ వ్యసనంలో పడి అసలు పరమాత్మ సాక్షాత్కారం అనేటువంటి విలువైనటువంటి రత్నాన్ని కోల్పోతాము. తద్వారా మన జీవితం వ్యర్థమవుతుంటుంది, మరొక జన్మెత్తాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని ఆలోచన లేనటువంటి నిర్మలమైనటువంటి స్థితిలో మనం ఉండాలి. ఈ నిర్మల స్థితిని అభివ్యక్తపరిచేటువంటిది ధ్యానం. ఈ ధ్యానం ఎంతగా అభివ్యక్తం మనం చేయగలిగితే ఆ అనుభూతి అనేటువంటిది మనకు స్ఫురింపజేసినప్పుడు మనలో కలిగే అవగాహన వోలే ఆ విధంగా భగవత్ సాక్షాత్కారం మనకు లభిస్తుంటుంది. సాక్షాత్కారం తర్వాత ప్రకరణం. సాక్షి ఈ వర్తమాన ప్రకరణం. సాక్షి ఎక్కడో జరుగుతున్నటువంటి దానిని ఇక్కడి నుంచి చూసేటువంటి ఈ నిర్మల స్థితి, ఈ దర్పణం వచ్చిన దాన్ని వచ్చినట్టుగా ఇదిగో ఇలా వచ్చింది, ఇలా ఉంది అని దర్పణం ఏ రకంగానైతే ప్రతిబింబాన్ని చూపిస్తుంటుందో ఈ ధ్యాన స్థితి ఆ విధమైనటువంటిది. అందుకని ఈ ధ్యానంలో మనం ఏమి చేయకూడదు, ఏమి ఆలోచించకూడదు, ఏమి చింతన చేయకూడదు, ఏమి మననం చేయకూడదు, ఏమి స్మరించకూడదు, కళ్ళు తెరవకూడదు, బయటకు చూడకూడదు. బయటకు చూస్తే భౌతికం కనిపిస్తుంది, మనల్ని భ్రమింపజేస్తుంది. అందుకని కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకొని కదలకుండా ఉండాలి. ఈ విధంగా ఇటువంటి స్థితిలో భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది. ఈ భగవత్ సాక్షాత్కారానికి ఇటువంటి స్థితిలో మనం కలుగుతున్నప్పుడు మనకు విశాల దృష్టికోణం. ఇది ఈ సమాధి స్థితిలోకి మనం వెళ్ళబోతున్నాం. సమాధి స్థితిలోకి వెళ్ళేటప్పుడు మనకు దేహభావం రాదు. దేహభావం రాదు, ఈ దేహభావం తొలగిపోతుంది, ఆత్మభావం వస్తుంటుంది. ఆత్మభావం తేలికగా ఉంటుంటుంది. ఆత్మభావం గాలిలో తేలాడదన్నట్టుగా ఉంటుంటుంది. కూర్చున్నటువంటి స్థితి, ఏ ఆసనంలో కూర్చున్నాము, ఏ విధముగా కూర్చున్నాము, అసలు ఈ యొక్క దేహం యొక్క స్థితియే తెలియదు. అటువంటి నిర్మల స్థితిలో, ఈ నిర్మలమైనటువంటి స్థితిలో ఈ విషయం, ఆలోచన, చింతన, మననం అనేటువంటివి, ఈ మురుగు చిల్లగింజల సంయోగంతో నీటిని శుద్ధి చేస్తూ భగవంతుడు దృష్టాంతాన్ని చూపిస్తున్నట్టుగా మన ఈ ధ్యాన స్థితిలో నుంచి విషయాలను వైదొలిగించుకున్న వివేకం, ఈ అధ్యాత్మంలో విషయాలను తొలగించుకునేటువంటి స్థితిని చిల్లగింజ అంటుంటారు. తద్వారా మురుకులన్నీ పోయాక, మురుగంతా పోయాక, ఆలోచనలు, విషయాలన్నీ పోయాక కలిగేటువంటి స్వచ్ఛమైనటువంటి నిర్మల స్థితి. ఆ నిర్మల స్థితిలోనే ఈ భగవత్ సాక్షాత్కారం అనేటువంటిది సంభవం అవుతుంది. ఈ భగవత్ సాక్షాత్కారం కంటే ముందు ఈ సాధన చేస్తున్నటువంటి సాధకుడు ఆత్మ సాక్షాత్కారం జరుగుతూ ఉంటుంటుంది. రేపటి ప్రసంగంలో ఈ యొక్క ఆత్మ సాక్షాత్కారం ఉంటుంటుంది. ఆత్మ సాక్షాత్కారం తర్వాత పరమాత్మ సాక్షాత్కారం ఉంటుంటుంది. భగవంతుడు చూపిస్తున్నటువంటి అనేక దృష్టాంతములతోటి
రేపటి ప్రకరణం ఉంటుంటుంది. కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి బ్రహ్మ ఉపాసనకై ఉపస్థితమైనటువంటి పుణ్యాత్మలకి ఇది సాధ్యం. తామసికులు బ్రహ్మ ముహూర్తంలో పడుకొని మధ్యాహ్నం 10-11 గంటలకు, ఎప్పుడో 12 గంటలకు నిద్రలేసి సూర్యోదయాన్ని చూడాలని చెప్పేసి టీవీ ఆన్ చేసుకొని, కంప్యూటర్ ఆన్ చేసుకొని అక్కడ సూర్యోదయాన్ని చూసి తృప్తి పడుతున్నట్టుగా ఈ యూట్యూబ్లో చూడడం అటువంటిదే. అందుకని మనం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాలి. బ్రహ్మ ఉపాసనకై మనము సాధనమయంగా కూర్చుండాలి. అక్కడ మన హృదయ అంతఃకరణంలో అనుభూతి కల్పిస్తుంటాడు. ఎంగిలి కావాలా, స్వచ్ఛత కావాలా అంటే, స్వచ్ఛత కావాలి అని అన్నప్పుడు ఇదిగో నా ముద్ద నీ నోటిలోకి అని అమ్మ చేత తినిపిస్తున్నాడు భగవంతుడు. నేరుగా నోటిలోకి తెచ్చి తినిపిస్తున్నాడు భగవంతుడు. అందుకే ఈ సాక్షాత్కారానికి నిర్మలమైనటువంటి స్థితి, స్వచ్ఛమైనటువంటి భక్తితోటి బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేసేటువంటి పురుషార్థ పరులకు మాత్రమే సాధ్యమవుతుంటుంది. పుణ్యాత్మలకు మాత్రమే సాధ్యమవుతుంటుంది. మనమంతా పుణ్యాత్మలం కావాలని, మనమంతా పురుషార్థం చేయాలని, మనమంతా ఈ యొక్క బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేసి మనల్ని మనం తరింప చేసుకోవాలని ఈ యొక్క యోగ సాధన దయానంద మహర్షి, పతంజలి మహర్షి లాంటి వారు పురమాయించింది సాధనం. వారు తరించిపోయేటువంటిది పురుషార్థం చేసేటువంటి వారు. అందుకని మనం పురుషార్థం చేయడానికి నిర్లక్ష్యాన్ని వదలాలి, బద్ధకాన్ని వదలాలి, సోమర్తనాన్ని వదలాలి. ఇవన్నీ ఆ దర్పణం మీద పడినటువంటి ధూళికణాలు. అందుకే అధ్యాత్మ ప్రసాదం కావాలి అని అంటే నిర్విచార వైశారథ్యే అధ్యాత్మ ప్రసాద. ఈ విషయ సేవనం అనేటువంటి ఈ మంత్ర జపం, ఈ నామజపం, ఈ త్రాటకం, ఒకే వస్తువు మీద దృష్టి పెట్టడం లాంటిది, ఒక వస్తువు మీద మనస్సు పెట్టడం లాంటిది. ఒక వస్తువు మీద మనసు పెట్టడం, ఒక స్థానంలో మనల్ని మనం నిర్దేశించడం, కట్టేసుకోవడం. ఒకసారి ఊర కుక్క, పెంపుడు కుక్క దగ్గరికి వచ్చింది. ఏమేయో ఇంత తాజాగా ఉన్నావు, ఏమి తింటున్నావేంటి? నీకు మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తినను. నా కోసం ప్రత్యేకంగా నన్ను స్నానం చేయించి, నా కోసం విసర్జన కోసం నన్ను బయట తిప్పుకొచ్చి, నా విసర్జన చేయించి, నన్ను ఇంటికి తీసుకొచ్చి నాకు స్నానం చేయించి, నాకు బిస్కెట్లు అవన్నీ తినబెడుతుంటారు. మరి నువ్వు నా వలే బయటకు రాగలవా అని అంటే, నేను రాలేను. ఎందుకు అని అంటే, ఇదిగో నా మెడలో గొలుసు ఉంది కదా, ఇదే నా బంధనం, ఇదే నా దుఃఖం. మరి నువ్వు అంత బక్కపలిసిగా అలా ఉన్నావేంటి అంటే, నేను తక్కువగా తింటాను, స్ఫూర్తిదాయకంగా ఉంటా. నేను ఎక్కడికైనా వెళ్ళగలను, ఎక్కడైనా పడుకోగలను, ఎక్కడికైనా దూకగలను, ఎక్కడికైనా రాగలను, ఎక్కడికైనా వెళ్ళగలను. నీవు అలా లేవు కదా. నీ సుఖమే నీ దుఃఖము, నీ బంధనం. నా స్వేచ్ఛ స్వాతంత్రమే నా ఆనందం, పరమానందం. ఇటువంటి స్థితిలో మనం ఈ యొక్క విషయ సేవన నుంచి, విషయానికి కట్టుబడేటువంటి మనస్సును ఏకాగ్రం చేయడం, దానికి కట్టుబడి ఉండడం, ఆ కుక్కను కట్టేసినంతగా
కట్టేసినటువంటిది కట్టుబాట్లలో ఉన్నంత వరకే కట్టుబడి ఉంటుంది. ఆ తర్వాత మన చేతికి దొరకదు. ఎవరైనా అంతే, సేవకులైనా కావచ్చు, భార్య పిల్లలైనా కావచ్చు. ఎంత మనం బెదిరించుకుంటే, ఎంత మనం భయపెడితే మన నిజస్వరూపం బయట పడేంత వరకే వాళ్ళు కట్టుబాటులో ఉంటారు. బయటపడ్డ తర్వాత ఏం చేస్తావు, ఇంతే కదా, ఇంతకు మించి ఏం చేయగలవు అని మన బలహీనతను వాళ్ళు అలుసుగా చేసుకొని ఇక మనల్ని లెక్క చేయరు. అందుకని ఎవరిని కట్టుబాట్లలో పెట్టొద్దు. పూర్ణ స్వేచ్ఛ, స్వాతంత్రం ఇవ్వాలి. స్వతంత్రకర్త అని చెప్పేసి పాణిని మహర్షి చెప్తున్నారు. నువ్వు కర్మ చేయడంలో పూర్ణ స్వేచ్ఛ, స్వాతంత్రం. ఆ కర్మ ఫలితం భగవంతుడు ఇస్తుంటాడు. కాబట్టి ఇవన్నీ నిర్మలమైనటువంటి అధ్యాత్మ స్థితిలో మనకు ఇవన్నీ సాక్షాత్కారంలో జరుగుతుంటాయి. అనేకమైనటువంటి దృష్టాంతాలు జరుగుతూ ఉంటారు. కాబట్టి కాలం అనేటువంటిది హెచ్చరిస్తుంది. కాలం యొక్క పరిధిలో ఉండాలని చెప్తూ ఈ ఓం ప్రకాష్ బ్రహ్మముహూర్తంలో నిద్రలేపి మీకు ఏం చెప్తున్నాడో, తాను ఏం చేస్తున్నాడో అనేక దానికి ప్రత్యక్ష సాక్షి భగవంతుడు మీ అందరి హృదయాల్లో ఉంది. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్, అందరి మస్తిష్కంలో నుండి నన్నే చూస్తున్నాడు, అందరి హృదయంలో నుంచి నా భావజాలాన్ని గ్రహింపజేస్తున్నాడు. కాబట్టి ఆ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి భగవంతునికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ ఓపికగా వింటున్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నా వాణ్ణి విరమింపజేస్తున్నాను. ఓం నమస్తే. ఓం ధన్యవాదములండి ఆచార్య ఓం ప్రకాష్ గారికి. ధ్యానము దాదాపుగా ఒక వందల వేల సంఖ్యలో ఉంటుంది రకరకాలుగా. మరి అలాంటి ధ్యానమును వైదిక ధ్యానం ఏ విధంగా ఉంటది, యథార్థ జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు. మరి ధ్యానములో మనం ఏం చేయవలసింది ఏం లేదు, మనిషితో ఏం ప్రమేయం లేదు, మనస్సు దాన్ని అసలు మన ధ్యానంలో తీసుకోకూడదు అనేటువంటి చక్కని విషయాన్ని ప్రపంచంలో కని విని ఎరిగినటువంటి నగ్న సత్యాన్ని ఇక్కడ మెడిటేషన్ మధ్యలో మనం ఉండేది లేదు, ఆచార కన్నా ఈచార కన్నా ఉండాలి అనే భావన వ్యక్తం చేస్తూ చక్కగా ధ్యానం గురించి తెలియజేశారు. వారికి హృదయపూర్వక వందనములు. అనంతరము ఈరోజు ఎవరైనా పాట